నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ 2 కారణాల చేత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని అన్నారు. క్షేత్రస్థాయి వరకు తాము చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయామన్నారు. కొన్ని వర్గాలను దూరం చేసుకోవడమే తాము చేసిన తప్పు అని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందన్నారు. రుణమాఫీ విషయంలో రోజుకో మాట చెబుతుందని మండిపడ్డారు. తాము ఇచ్చిన ఉద్యోగాలకు వారు నియామక పత్రాలు ఇచ్చి వారే ఉద్యోగాలు ఇచ్చినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటు అని ఫైర్ అయ్యారు. సొంత డబ్బా కొట్టుకోవడం రేవంత్ రెడ్డికి అలవాటే అని విమర్శించారు. 10 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు కేటీఆర్. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణలో జరిగిందని తెలిపారు. యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారని కేటీఆర్ చెప్పారు. బీజేపీ వాళ్ళు గుడికట్లు ఓట్లాడుతున్నారని, అలాగైతే మనం కూడా యాదాద్రి ఆలయం కట్టామన్నారు. కాళేశ్వరం లాంటి ఆధునిక ఆలయాన్ని కూడా కేసీఆర్ కట్టారని, ఆయన పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్ 1 స్థానంలో నిలిచిందని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని కేటీఆర్ తెలిపారు. ఇచ్చిన గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేయాలంటే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని కేటీఆర్ కోరారు. రాకేష్ రెడ్డి స్వయం కృషితో పైకి వచ్చాడని కొనియాడారు. పన్నెండు సీట్లుంటే 11 సీట్లు ఓడిపోయింది. మీరు అడగొచ్చు, మరి అన్న మీరు అన్ని పనులు చేసింటే ఎందుకు ఓడిపోయింది అని. ఎందుకు ఓడిపోయినా కూడా మీతో వివరంగా పంచుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. 2 కారణాలు. ఒకటి, చేసిన పని మేము సరిగ్గా చెప్పుకోలేదు. ఒక్క మెడికల్ కాలేజీ లేని నల్లగొండకు 3 మెడికల్ కాలేజీలు ఇచ్చినాం, కానీ ఆ విషయాన్ని ఇంటింటికి చెప్పుకోలేకపోయినాం. వాళ్ళు ఒక్క గుడి కట్టి అయోధ్యలో ఎక్కడో 1000 కిలోమీటర్ల అవతల వాళ్ళు ఇల్లు చెప్పుకున్నారు, కానీ పక్కనే అద్భుతమైన యాదాద్రి గట్టి కూడా మనం ఇంటింటికి తిరిగి మనం చెప్పుకోలేదు. చేసిన పనికి ప్రచారం కల్పించుకోలేదు. భారతదేశంలోనే అతి పెద్దదైన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మీ నల్లగొండ జిల్లాలోనే, మీ మిర్యాలగూడలోనే కట్టుకున్నాం, కానీ దాన్ని నల్లగొండ బిడ్డలకు కూడా సమర్థవంతంగా చెప్పుకోలేకపోయినాం. ఈ 2వ కారణం, కొన్ని వర్గాలను తెలుసో తెలియకనో దూరం చేసుకున్నాం. ఏ ఉద్యోగులైతే, ప్రభుత్వ ఉద్యోగులైతే మరి మాతో పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని పెన్ డౌన్ చేసి ఆనాడు ఉద్యమంలో మాతో పాటు ప్రభుత్వంతో, ఆనాటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు మేము సంతోషపడ్డాం. 73% జీతాలు పెంచినాం కదా, 73% వాళ్ళకు ఫిట్మెంట్ ఇచ్చుకున్నాం కదా, జీతాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఇచ్చుకుంటున్నాం కదా అని మేము సంబరపడ్డాం. కానీ మొదటి తారీఖు మాకు జీతం రాలేదని వాళ్ళు బాధపడ్డారు. అది ప్రత్యర్థులు ప్రచారం చేసిండ్రు. దాంతో ఒక సెక్షన్ ఆఫ్ ఉద్యోగులు దూరమైంది. నిరుద్యోగులు మా తమ్ములు ఒకవైపు ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చుకున్నాం. 2 లక్షలు 9.5 ఏళ్లలో భారతదేశంలోని ఏ రాష్ట్రం కూడా, నేను ఎన్నికల సమయంలో కూడా రాహుల్ గాంధీ గారిని సవాల్ చేసిన, బీజేపీ వాళ్ళని అడిగిన, భారతదేశంలో ఒక్క రాష్ట్రం చూపెట్టండి, 10 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఒక్క రాష్ట్రం చూపెట్టండి, ఇచ్చిస్తే నేను పోటీ నుంచి తప్పుకుంటాను కూడా సవాల్ చేసిన సమాధానం రాలేదు. కానీ మేము చెప్పుకోలేకపోయినాం. 2 లక్షల ఉద్యోగ నియామకాలు జరిగినాయి అనే మాట చెప్పుకోలేకపోయినాం. కానీ ప్రత్యర్థులు బలంగా వాళ్ళకుండే సోషల్ మీడియా ఛానళ్లలో ఏం చెప్పినారు, అసలు ఉద్యోగాలు ఇయ్యలేదు, పేపర్ లీక్ అయింది, ఇదైంది అదైంది అని చెప్పి జరిగిన పనిని కూడా మొత్తంగా తప్పుదోవ పట్టించి ఇవాళ స్వల్ప తేడాతో ఓడిపోయినాం. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటి, ఆలోచించమని కోరేది కూడా ఒకటి. రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం, ఆయన పార్టీ ఎన్నికలకు ముందు ఏం చెప్పింది, ఇలా ఏం చేస్తున్నది ఒక్కసారి ఆలోచించాలి. మీరందరూ రైతు బిడ్డలు. ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, నేను ముఖ్యమంత్రి అయితా ఉన్నా, డిసెంబర్ 9 నాడు నేను ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటి సంతకం పెడతా 2 లక్షల రుణమాఫీ మీద. మీరు ఎవరెవరైతే లోన్ తెచ్చుకోలేదో ఇప్పటిదాకా అర్జెంటుగా బ్యాంకుకు వండి, ఎంబడే వండి 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను సంతకం పెడతా, నా బాధ్యత రుణమాఫీ చేస్తా అన్నాడు. మరి డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది, మే 9 కూడా పోయింది. తొందరలోనే జూన్ 9, 6 నెలలు కూడా నిండబోతా ఉంది. మరి మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదా ప్రభుత్వాన్ని? అడగాల్సిన అవసరం లేదా? ఒక రైతు బిడ్డగా
మళ్ళీ మోసపోదామా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వ్యవసాయం, పంట దిగుబడి, అధిక ఖర్చులు, మద్దతు ధర ఇలా రైతును అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. అంతా బాగుండి ప్రకృతి అనుకూలించకపోయినా రైతు కుటుంబాలు పడే అవస్థలు అన్ని ఇన్ని కావు. అయితే బీహార్కు చెందిన ఓ రైతు వినూత్నంగా వ్యవసాయం చేసి తేనెటీగలు పెంచి కొత్త రకం దిగుబడిని సాధించి లక్షల్లో ఆదాయం సంపాదించాడు. అసలు తేనెటీగల పెంపకం ఎలా ఉంటుంది, తేనె ఎలా సేకరించాలి, లాభాలు ఎలా ఉంటాయి వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇది ఒక రకమైన వ్యవసాయమే, వ్యాపారం కాదు. ఓ క్రమ పద్ధతిలో తేనెటీగలు పెంచి అవి అందించే తేనెతో వ్యాపారం చేయడం. తేనెటీగలను ఎలా పెంచుతాం అని ఆశ్చర్యపోతున్నారా? ఇప్పుడు ఇదే ట్రెండింగ్ బిజినెస్గా మారింది. ఇలా తేనెటీగలు పెంచి దాని నుంచి తేనెను విక్రయిస్తూ బీహార్కు చెందిన ఓ రైతు ఏకంగా ఏడాదికి 40 లక్షలు సంపాదిస్తున్నారు. సాధారణంగా తేనెటీగలు పూలలోని మకరందాన్ని తేనెగా మార్చుతాయి. వాటిని తేనె పట్టులో అరల్లో భద్రపరుస్తారు. ఈ స్వచ్ఛమైన తేనెకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో తేనె కోసం అడవులకు వెళ్లడం లేదా తేనె పట్టలు ఎక్కడ ఉన్నాయా అని వెతకడం కష్టమవుతుంది. ఈ క్రమంలోనే తేనెటీగల పెంపకాన్ని చేపడుతున్నారు. దీనికి కొద్దిపాటి పెట్టుబడి, వనరులు, సమయం సరిపోతాయి. తేనెటీగల పెంపకాన్ని పొలంలో కానీ ఇంటి వద్ద పెట్టెలలో కానీ చేపట్టవచ్చు. ఇందుకు ప్రత్యేకమైన పెట్టెలు, పొగడబ్బా, ప్రత్యేకమైన వస్త్రాలు అవసరమవుతాయి. ఈ సాగులో ఏళ్లుగా ఉంటూ బీహార్కు చెందిన రైతు మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు. బీహార్లోని ముజాఫర్పూర్ జిల్లాలోని గౌసాలి గ్రామానికి చెందిన ఆత్మానంద్ సింగ్ రైతు సాంప్రదాయ పంటల సాగు నుంచి తేనెటీగల పెంపకానికి మారారు. ఇప్పుడు తన సాంప్రదాయేతర వెంచర్ తీపి ప్రతిఫలాన్ని పొందుతున్నారు. ఆత్మానంద్ సింగ్ గ్రాడ్యుయేట్. తేనెటీగల పెంపకంలో గొప్ప సాంప్రదాయం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. అతను ఈ వృత్తిలో చురుకుగా పాల్గొంటున్న 3వ తరం. తన తాత తేనెటీగల పెంపకం ప్రారంభించారు. సింగ్ తండ్రి వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగించారు. ఇప్పుడు ఆత్మానంద్ సింగ్ కూడా ఇదే వృత్తిలో కొనసాగుతూ ఇంకా ఆధునిక పద్ధతులను సాగులోకి తీసుకొస్తూ కొత్త లాభాలను ఆర్జిస్తున్నారు. తేనె ఉత్పత్తి రంగంలో సింగ్ అంకితభావం, సేవలకు అనేక ప్రశంసలు వచ్చాయి. ఏటా దాదాపు 1200 తేనెటీగల బాక్సులు నిర్వహించగల సామర్థ్యం ఉన్నప్పటికీ ఊహించని వాతావరణ హెచ్చుతగ్గులు అతని ప్రస్తుత జాబితాను 900 బాక్సులకు తగ్గించాయి. ఈ సంవత్సరం ఋతుపవనాల ప్రతికూల ప్రభావాలు తేనెటీగ కాలనీలపై ప్రభావం చూపడమే ఈ క్షీణతకు కారణమని ఆయన పేర్కొన్నారు. తేనెటీగల పెంపకం అనేది కాలానుగుణ వ్యాపారం. తేనెటీగ పెట్టె ధరలు సీజన్కు బట్టి హెచ్చుతగ్గులకు గురవుతాయని సింగ్ పేర్కొన్నాడు. ఈ వెంచర్ను ప్రారంభించడానికి వ్యక్తిగత చొరవ అవసరమని, తనకు బయటి సహాయం అందలేదని ఆయన నొక్కి చెప్పారు. తేనెటీగల పెంపకంపై నిరంతరం శ్రద్ధ అవసరమని ఆయన వివరించారు. తేనెటీగల పెంపకంలో వార్షిక ఖర్చులు, తేనెటీగల పెట్టెల్లో ఒకేసారి పెట్టుబడి పెట్టడం నుంచి నిర్వహణ, కార్మికుల కోసం కొనసాగుతున్న ఖర్చుల వరకు వివరాలు తెలిపారు ఆ రైతు. ఈ ఖర్చులు మార్కెట్ డైనమిక్స్కు లోబడి ఉంటాయి. ఇది సవాలుతో కూడిన వెంచర్గా మారుతుంది. సవాళ్లు ఉన్నప్పటికీ సింగ్ వార్షిక ఆదాయం దాదాపు 40 లక్షలు. ఇందులో 10 లక్షల నుంచి 15 లక్షల వరకు లాభాలుంటాయి. సాంప్రదాయ వ్యవసాయం నుంచి విజయవంతమైన తేనెటీగల పెంపకం వరకు సింగ్ ప్రయాణం వ్యవసాయంలో వైవిధ్యభరితమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. అతని కథ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలనుకునే రైతులకు ప్రేరణగా పనిచేస్తుంది. రాష్ట్రంలోని బాసరా IIITలో అడ్మిషన్ల కోసం 10th పాస్ అయిన మెరిట్ స్టూడెంట్లకు ఎదురుచూపులు తప్పడం లేదు. 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలై సుమారు 3 వారాలైనా ఇప్పటికీ RG/UKG అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు. దీంతో మెరిట్ స్టూడెంట్లలో అయోమయం నెలకొంది. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత మెరిట్ విద్యార్థులకు నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను అందించేందుకు 2008లో అప్పటి సీఎం దివంగత రాజశేఖర్ రెడ్డి బాసరలో RG/UKTని ఏర్పాటు చేశారు. దీంట్లో 6 ఏండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో అడ్మిషన్ పొందితే 2 ఏండ్లు PUCతో పాటు 4 ఏండ్ల ఇంజనీరింగ్ కోర్సు చదువుకునేందుకు అవకాశం ఉంటుంది. ఏటా 1500 సీట్లు భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ అయింది. మరోపక్క కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలన్నీ అడ్మిషన్ల కోసం పేరెంట్స్, స్టూడెంట్స్ చుట్టూ తిరుగుతున్నాయి. ప్రస్తుతం RG/UKTలో సీట్లు పొందేవారంతా దాదాపు మెరిట్ స్టూడెంట్లే ఉంటారు. 10thలో 10 GPA వచ్చిన వారే ఎక్కువగా ఉంటారు. ఫీజు తక్కువ చేస్తామంటూ వీరందరికీ ప్రైవేట్ కాలేజీలు అడ్మిషన్లు ఇచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో సాధ్యమైనంత త్వరగా RG/UKT అడ్మిషన్ నోటిఫికేషన్ ఇస్తే మెరిట్ స్టూడెంట్లు ఇటువైపు వచ్చే ఛాన్స్ ఉంది. కాగా సకాలంలో అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తేనే 2024-25 విద్యా సంవత్సరం సజావుగా నిర్వహించొచ్చు. లేకపోతే అకాడమిక్ ఇయర్ కూడా ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. కాగా రాష్ట్రంలో బాసరా IIITతో పాటు మరో 2 ఆఫ్ క్యాంపస్లు పెట్టాలనే యోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం.
వాటిలో ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు ప్రారంభిస్తే ఎలా ఉంటుందనే చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా త్వరగా ఆర్జీయూకేటీ అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ చేయాలని పేరెంట్స్ మరియు స్టూడెంట్స్ కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దామని ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్దదగడ, పెద్దమార్, సింగోటం, కొండూరు గ్రామాల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకే ఖర్చు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలకు అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలు కల్పించి మోడల్ స్కూల్ మాదిరిగా తీర్చిదిద్దామన్నారు మంత్రి. వచ్చే 5 సంవత్సరాలు పేదవాళ్ల పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాలి. ఏ స్థాయిలో అంటే ఎట్లయితే గురుకుల పాఠశాలల కోసం, రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం పైరవీకి వస్తూ ఉన్నారో మాకు సీట్లు కావాలి అనే కింద అది బంద్ అయ్యి మాకు ప్రభుత్వ పాఠశాలలో మాకు సీట్లు ఇప్పియండి అని అంటే ఆ పరిస్థితి వచ్చే విధంగా అంటే అన్ని వసతుల విషయంలో, చదువుల విషయంలో, ఆటపాటల విషయంలో వీటన్నిటినీ బలోపేతం చేసేటువంటి లక్ష్యంతో ఈరోజు నాకు జన్మనిచ్చినటువంటి నా స్వగ్రామం నుంచి పెద్దదగడ నుంచి మొదలుపెడుతూ అలాగే పెద్దమరూరు గ్రామం అక్కడ నేను చదువుకున్నాను. దాంతోపాటుగా ఈ రోజున అంటే ఈ అన్ని మొత్తం నియోజకవర్గంలో అన్ని గ్రామాలు చేస్తాం. ప్రారంభం అనేది దగడ, పెద్దమరూరు, అట్లాగే సింగోటం, లేక కొండూరు ఈ 4 గ్రామాలు ఈరోజు చూస్తూ ఉన్నాం. మారుతున్న కాలానికి అనుగుణంగా నేటి అమ్మాయిలు అబ్బాయిల కంటే తామేమీ తక్కువ కాదంటూ తమను తాము నిరూపించుకుంటున్నారు. అనితర సాధ్యమైన ఫీట్లను కూడా ఇట్టే చేసేస్తూ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నారు. సాధారణంగా అమ్మాయిలు ఏదైనా 2 వీలర్ నడిపేటప్పుడు కుర్తా పైజామా లేక జీన్స్ టీషర్ట్ ధరించడం సర్వసాధారణం. కానీ అందుకు భిన్నంగా ఓ లేడీ చీరకట్టుతో ఏకంగా స్పోర్ట్స్ బైక్ను వరంగల్ పట్టణంలో రైమంటూ నడిపేస్తుంది. నాజుకైన సన్నని నడుముతో రొమాంటిక్ రైడ్ చేస్తూ కుర్ర హృదయాలను కొల్లగొట్టేస్తుంది. ప్రస్తుతం ఆ లేడీ డాన్స్ చేసిన బైక్ రైడ్ను జెట్టి బైకర్ గర్ల్ అనే యూజర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్లో దుమ్ము రేపుతోంది. అయితే ఆ వీడియోలో స్పోర్ట్స్ బైక్ను రైడ్ చేసిన ఆ లేడీ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగింది. పిస్తా కలర్ చీర, అందుకు మ్యాచింగ్ గాజులు కూడా వేసుకుంది. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఓ అందమైన హెల్మెట్ కూడా ధరించిందండోయ్. డాన్స్ స్టెప్లతో అదరగొట్టాడు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్. పాల్వంచలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పార్టీలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పోలీస్ సిబ్బందితో కలిసి సరదాగా డాన్స్ చేసి ఆకట్టుకున్నాడు. ఏజెన్సీ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల బందోబస్తు సక్సెస్ఫుల్ గా నిర్వహించిన సందర్భంగా గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేశారు. లారీ నుంచి మంటలు చెలరేగిన ఘటన పెట్రోల్ బంకులో చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి శివారులోని నయారా పెట్రోల్ బంకులో డీజిల్ పోసుకోవడానికి వచ్చిన లారీ డీజిల్ ట్యాంకు పగిలి మంటలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమై పెట్రోల్ బంకు సిబ్బంది మంటలు ఆర్పివేశారు. దీంతో బంకులో పెను ప్రమాదం తప్పిందంటున్నారు ప్రజలు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. మహబూబాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో సీటు కోసం రక్తం వచ్చేలా కొట్టుకున్నారు ప్రయాణికులు. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి లేని పాట్లు తెలంగాణ బస్సు సీట్లలో వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 7 కొండల వెంకన్న దర్శనాన్ని సునాయాసంగా చేసుకోవచ్చు, కానీ ఆర్టీసీ బస్సులో సీటు దొరకడం మాత్రం చాలా కష్టమంటూ ప్రయాణికులు చమత్కార వ్యాఖ్యలు చేస్తున్నారు. మండలం గూడూరు, మహబూబాబాద్ జిల్లా, అమృతండ తిరుపతి పోయి వస్తా అంటే బస్సులలో సీట్ల కోసము మా వాళ్ళు పోయి టవాలు ఇట్లా వేయడానికి పోతే టవాలు తీసేసి ఆడోళ్ళను ఇటుకలు పట్టుకున్నారు. మొగోళ్ళను 2-3 ఆడోళ్ళను పట్టుకున్నాక తర్వాత నేను పోయి ఆడపోయి ఎందుకు ఇది అని అంటే మా ఆడోళ్ళని కొట్టినాక తర్వాత మా మీద చేసుకున్నాడు. మా మీద చేసుకున్నాక తర్వాత నా ముక్కు మీద కొడితే ముక్కు పగిలింది. తర్వాత మా వాళ్ళు ఊకోలేక మేమందరం పెట్టుకున్నాము. ఇది సమస్య నాది. లోక్సభ 5వ దశ ఎన్నికలు సోమవారం జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో 49 పార్లమెంట్ స్థానాలకు 695 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
పోలింగ్ స్టార్ట్ అయిన గంటలోనే కొందరు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాలీవుడ్ యాక్టర్ జాన్వీ కపూర్ ముంబైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే అక్షయ్ కుమార్ కూడా క్యూలో నిలబడి ముంబైలో ఓటు వేశారు. రాయ్ బరేలీ నుంచి కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీపై బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అతిథి సింగ్ ఆమె ఓటు హక్కు వినియోగించుకుంది. ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేశారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ఉదయాన్నే లక్నోలో ఓటు వేశారు. జబర్దస్త్ కమేడియన్ గెటప్ శ్రీను రాజు యాదవ్ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు. కృష్ణమాచారి దర్శకుడు కె ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్, ట్రైలర్ విడుదల కాగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. రాజు యాదవ్ మూవీ మే 24న గ్రాండ్గా థియేటర్లలో రిలీజ్ కాబోతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్లో వేగం పెంచేశారు. ఇందులో భాగంగా ఇన్నాళ్లు కమెడియన్గా అలరించిన గెటప్ శ్రీనుని ప్రోత్సహిస్తూ టాలీవుడ్ యంగ్ హీరోల నుంచి బడా హీరోల వరకు సినిమా ప్రమోషన్స్లో భాగమవుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తూ గెటప్ శ్రీనుని హీరోగా చేసే రాజు యాదవ్ సినిమాను ప్రోత్సహించారు. మన కళ్ళ ముందు నటిస్తూ, నవ్విస్తూ రకరకాల గెటప్లు, గొంతులు, యాస, భాషలతో అలరించే నటుడు గెటప్ శ్రీను. ఈ తరం యువ కామెడీ నటనలో నాకు ఇష్టమైన నటుడు శ్రీను అని అన్నారు. ఇప్పుడు తాను హీరోగా వస్తున్న సినిమా రాజు యాదవ్. రీసెంట్గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ట్రైలర్ చూశాక ఈ సినిమాలో గెటప్ శ్రీను నటనలో చూపించిన అభినయం, కామెడీ, ఎమోషన్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం గెటప్ శ్రీనుని చూస్తుంటే చలం గారిని చూసిన ఫీలింగ్ కలుగుతుందని, ఈ సినిమా మే 24న రిలీజ్ కాబోతుంది. ప్రతి ఒక్కరూ సినిమా చూడాలని చిరు కోరారు. ఈ వీడియోని గెటప్ శ్రీను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. స్థాయి, అంతస్తు చూడని మీ మనస్తత్వానికి, ప్రతిభకు మీరు ఇచ్చే ప్రోత్సాహకానికి, కల్మషం లేని మీ ప్రేమకి సదా భక్తుడిని పద్మవిభూషణ అని తన ఎక్స్ ఖాతాలో రాశాడు. మీ ఉదార ప్రశంసలు మరియు మా రాజు యాదవ్ చిత్రానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలపడం నాకు కన్నీళ్లు తెప్పించాయి. నా ఆరాధ్య దైవం నుంచి ఇలాంటి మంచి మాటలు రావడం గొప్ప గౌరవం. మీ మద్దతు మరియు ప్రోత్సాహానికి ధన్యవాదాలు సార్. ఇది నాకు మరియు మా టీం మొత్తానికి ప్రపంచం అంటూ గెటప్ శ్రీను పోస్ట్ చేశారు. ఈ సినిమాలో అంకితా కరత్ హీరోయిన్గా నటించగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. గెటప్ శ్రీను ఆ పేరు తలుచుకోగానే జబర్దస్త్లో రకరకాల గెటప్లు, రకరకాల హావభావాలు, రకరకాల గొంతులు, యాస మార్చి నటిస్తూ నవ్విస్తూ ఉండే నటుడు మన కళ్ళ ముందు కనబడతాడు. ఈ తరం యువ కామెడీ నటుల్లో నాకు ఇష్టమైన నటుడు గెటప్ శ్రీను. ఇప్పుడు తన హీరోగా వస్తున్న సినిమా రాజు యాదవ్. ట్రైలర్ చూశాను. ఏదో కొత్తదనం తప్పకుండా ఉంటుంది అనే చూసిన నాకు బాగుందనిపించింది. శ్రీను చూపించిన అభినయం మనల్ని నవ్విస్తుంది, కవ్విస్తుంది, వినోదపరుస్తుంది. శ్రీను చూస్తుంటే నాకు ఆ గతంలో ఒక కామెడీ హీరో ఉండేవారు. ఆయన పేరు చలం. చలం గారిని ఆ రోజుల్లో ఆంధ్ర దిలీప్ కుమార్ అనేవారు. మన గెటప్ శ్రీను కూడా నాకు అలాగే అనిపిస్తాడు. తన టాలెంట్కి హద్దులు, లిమిటేషన్స్ లేవని తను నిరూపిస్తుంటాడు. అలాగే నాకు అనిపిస్తుంటుంది. ఇది నిజం. ఈ మే 24న రిలీజ్ కాబోయే రాజు యాదవ్ ఈ సినిమా మీ మెప్పు పొందుతుందని, తాను హీరోగా మీ మన్ననలు అందుకుంటాడని నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా నిర్మాతలకి, దర్శకుడు కృష్ణమాచారికి, యూనిట్ అందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు. శ్రీను, ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్. వెనిజులాలోని 5 మంచు పర్వతాలు ఇప్పటికే అదృశ్యమయ్యాయి. ఇప్పుడు చివరి హిమాని నదం కూడా కరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న హిమాని నదాల పరిమాణం ఎంత ఉందో ఇప్పటి వరకు తెలియదు. కానీ అవన్నీ కరిగిపోతే సముద్రం సమీపంలో ఉన్న నగరాలన్నీ మునిగిపోతాయి. సైన్స్ పై పనిచేసే ఇంటర్నేషనల్ క్రయోస్పియర్ క్లైమేట్ ఇనిషియేటివ్ దీనిని ఎక్స్ ఖాతాలో వెనిజులా ఆధునిక కాలంలో మొదటి దేశం అని ప్రకటించింది. హిమానీ నదం అంటే ఏమిటి? ఇది పర్వతాల మీద మందపాటి మంచుపొర. 2 రకాల హిమానీ నదాలు ఉన్నాయి. మొదటిది ఆల్పైన్ లేదా లోయలో కనుగొనబడింది. రెండవది పర్వతాలు. ఈ హిమానీ నదాలు నదులలో నీటికి ప్రధాన వనరు. వాతావరణంలో మార్పులు, ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఈ మంచు కరిగి నదుల్లో కలుస్తుంది. ప్రపంచంలోని చాలా హిమానీ నదాలు అంటార్కిటికాలో ఉన్నాయి. ఈ ఖండం ఉనికిలో లేకుంటే భూమిపై జీవనం సాధ్యం కాదు. ఈ ఖండం చుట్టూ ఉన్న దక్షిణ మహాసముద్రం అదనపు వేడిలో 75% గ్రహిస్తుంది. ఇది కాకుండా సముద్రంలో ఎక్కువ భాగం నీరు దాని హిమానీ నదాల కరగడం వల్ల వచ్చి చేరుతుంది. వాతావరణంలో మార్పులు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆర్కిటిక్లోని 95% పురాతన మందమైన మంచుగుట్టలు ఇప్పటికే పోయాయి. ఇప్పుడు అంటార్కిటికాలో కూడా అదే జరుగుతుంది.
మంచు పర్వతాలు మందపాటి మంచు పొరలను కలిగి ఉంటాయి కాబట్టి వాటి పరిమాణం ఎంత ఉంటుందో అంచనా వేయడం కష్టం. ఇవన్నీ కరిగిపోతే సముద్ర మట్టం 230 అడుగుల మేర పెరుగుతుంది. దీని కారణంగా సమీపంలోని అన్ని నగరాలు, గ్రామాలు మునిగిపోతాయి. అంటార్కిటికా, గ్రీన్లాండ్లోని కొన్ని భాగాలు మాత్రమే కరిగి సముద్రం వైపు వెళితే భూమి యొక్క భ్రమణం మారుతుందని నాసా కూడా చెబుతుంది. ఉదాహరణకు గ్రీన్లాండ్లోని మంచు పూర్తిగా కరిగిపోయి కరిగిన నీరు సముద్రంలోకి ప్రవహిస్తే ప్రపంచ సముద్ర మట్టాలు దాదాపు 23 అడుగుల మేర పెరుగుతాయి. సామూహిక కదలిక భూమి భ్రమణాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రపంచంలోని అనేక నగరాలు పూర్తిగా నాశనమవుతాయి. లండన్, వెనిస్, నెదర్లాండ్స్ నుంచి ఫ్లోరిడా, శాండియాగో వరకు ప్రతిదీ సముద్రం కింద ఉంటుంది. ఫ్లోరిడా, శాండియాగోలో దాదాపు నాశనమవుతాయి. అదే సమయంలో ఫ్లోరిడా, శాండియాగోలోని తీర ప్రాంతాలు కూడా మునిగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నిన్న దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో రైసీ ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ IRNA ధృవీకరించింది. ఆయనతో పాటు విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లహియాన్, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మలేహ్ రహ్మతి తదితరులు కన్నుమూసినట్లు ప్రకటించింది. ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దుల్లో కిచ్ కలాసి, కోదావరిన్ అనే 2 డ్యాంలను ఇరు దేశాలు నిర్మించాయి. అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హం అలియేవ్తో కలిసి రైసీ ఆదివారం వాటిని ప్రారంభించారు. అనంతరం విదేశాంగ మంత్రి హుస్సేన్ తూర్పు అజర్బైజాన్ ప్రావిన్సు గవర్నర్ తబ్రీజ్ ప్రావిన్సు ఇమాంలతో కలిసి తబ్రీజ్ పట్టణానికి హెలికాప్టర్లో ప్రయాణమయ్యారు. మరో 2 హెలికాప్టర్లు వెంట బయలుదేరాయి. జోల్ఫా నగర సమీపంలోకి రాగానే రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రదేశం దేశ రాజధాని టెహ్రాన్కు వాయువ్యాన దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రమాదం గురించి తెలియగానే త్రివిధ దళాలు శరవేగంగా సహాయక చర్యలు చేపట్టాయి. సోమవారం ఘటన జరిగిన ప్రదేశాన్ని ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ గుర్తించింది. ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమైందని, అందులో ఎవరూ బతికే అవకాశం లేదని ముందుగా ప్రకటించారు. కాసేపటికే అధ్యక్షుడి మరణ వార్తను ఇరాన్ మీడియా ధృవీకరించింది. హెలికాప్టర్ శకలాల దృశ్యాలను స్థానిక మీడియా ప్రసారం చేసింది. రైసీ 2017లో దేశాధ్యక్ష పదవికి పోటీ చేసిన హసన్ రౌహానీ చేతిలో పరాజయం పాలయ్యారు. 2019లో న్యాయ వ్యవస్థ అధిపతిగా బాధ్యతలు చేపట్టారు. రెండో ప్రయత్నంలో 2021లో దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇరాన్ సుప్రీం నేత అయాతొల్లా ఖమేనీకి వారసుడిగా అందరూ రైసీని చూస్తుంటారు. తాను నమ్మిన సిద్ధాంతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వీడడని ఆయనకు పేరుంది. కాగా ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితులలో ప్రస్తుత హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకోవడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి అంటే జీవితంలో ఒకేసారి వచ్చే మరపురాని సంబరం. అందుకే పెళ్లి అంటే బంధుమిత్రులతో పాటు పెద్దలను ఆహ్వానించి సాంప్రదాయం ప్రకారం సన్నాయి మేళాలు, డీజే చప్పుళ్ల మధ్య జరుపుతుంటారు. అయితే ఈ రోజుల్లో మనుషులకే పెళ్లిళ్ళు అవుతుండడం కష్టంగా మారితే కొందరు మాత్రం కుక్కలకు కూడా వివాహం చేసేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మనుషులకు ఎలాగైతే పెళ్లి చేస్తారో అలాగే తమకు ఎంతో ఇష్టమైన కుక్కలకు యజమానులు అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. తమకు కావలసిన వాళ్ళందరికీ వెళ్లి ఆహ్వానం పంపించారు. భారీగా పెళ్లి సెటప్ సిద్ధం చేశారు. పెద్దల సమక్షంలో హిందూ సాంప్రదాయం ప్రకారం జైలీ, టామీలకు వివాహం చేశారు. డీజే కూడా పెట్టించడంతో వచ్చిన అతిథులు అంతా ఉత్సాహంగా పెళ్లితంతులో పాల్గొన్నారు. డీజే పాటలకు వచ్చిన అతిథులు స్టెప్పులు కూడా వేశారు. నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్న ఈ కుక్కల పెళ్లి వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. వీడియోలో భారతీయ సాంప్రదాయం ప్రకారం విలాసవంతమైన పెళ్లి వేదిక, రకరకాల వంటలతో విందు, ఆకట్టుకునే అలంకరణలతో వివాహం జరిగినట్లు తెలుస్తోంది. అతిథులు సాంప్రదాయ దుస్తులతో నృత్యం చేస్తున్నారు. పెండ్లి కుమార్తెలా రెడీ చేసిన ఆడకుక్కపై ఎర్రటి దుపట్టా కప్పబడి ఉంది. అలాగే ఓ మగ కుక్క ఎలక్ట్రిక్ బొమ్మ కారులో పెళ్లి మండపంలోకి ప్రవేశిస్తోంది. ఈ వీడియోను హతీందర్ సింగ్ అనే వినియోగదారు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మార్చి 8న షేర్ చేసినా ఇప్పుడు వైరల్ కాగా ఈ వీడియోకు 17,000 మందికి పైగా వీక్షణలు వచ్చాయి. రకరకాల కామెంట్స్ చేస్తూ నెటిజన్లు సందడి చేస్తున్నారు. కుక్కలు కూడా గొడవలు లేకుండా సంసారం నడపలేవని ఒకరు కామెంట్ చేయగా, మరొకరు పెళ్లి తర్వాత ఎవరి జీవితమైనా ఇంతే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొకరు పెళ్లి అయితే ఘనంగా చేశారు, ఇక వాటి సంసారం ఎలా ఉంటుందో అంటూ పోస్టులు పెడుతున్నారు.
కుక్కలను కొంతమంది సొంత కుటుంబ సభ్యుల్లా ప్రేమగా చూసుకుంటారు. వాటికి పుట్టినరోజు, పెళ్లి, సీమంతం వేడుకలను కూడా జరుపుతూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా వైభవంగా జరిగిన కుక్కల పెళ్లి వీడియో నెట్టింట ఓ రేంజ్లో చక్కర్లు కొడుతుంది. అంగరంగ వైభవంగా సాగుతున్న వివాహ వేడుకలో రంగురంగుల దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్న అతిథులు బంతిపూలు పట్టుకుని నిల్చొని ఉన్నారు. వాయిద్యాల నడుమ కుక్కల పెళ్లి ఇంత వైభవంగా జరిగింది. మీరు చాలా వివాహ వేడుకలకు హాజరై ఉంటారు. అయితే ఇంత గొప్ప వేడుకను, ముఖ్యంగా కుక్కల పెళ్లిని మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఇటీవల మీరు సోషల్ మీడియాలో కుక్కల పెళ్లి గురించి చాలా వార్తలు చూశారు. అయితే ఈ వీడియో చాలా డిఫరెంట్గా, ప్రత్యేకంగా ఉంది కదా. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.